నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాననే పేరుతో ఏకంగా 1200 కోట్ల రూపాయలని గోల్మాల్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇదే అంశంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాననే పేరుతో ఏకంగా 1200 కోట్ల రూపాయలని గోల్మాల్ చేసినట్లుగా మరొక వార్త వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి దీనిపైన విచారణకైతే ఆదేశించింది ప్రభుత్వం. టీడీపీ నేతలే ఈ విషయం పైన ప్రభుత్వానికి కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. ఏంటి సార్ సొంత నియోజకవర్గం 1200 కోట్ల రూపాయలు, ఏంటి సార్ ఈ అయోమయం? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయి 10 నెలలు అయింది. 10 నెలల్లో 10 స్కాములు బయటపడ్డాయి. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు స్కాములే, సీఎంగా దిగిపోయినాక ఇంకా స్కాములు బయటకు వస్తున్నాయి. అంటే పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుట్టలో నుంచి అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మనకు తెలియదు, అక్కడెక్కడో అమెరికాలో ఈయనకి లంచాలు ఇవ్వటం కోసం అక్కడ బ్యాంకుల దగ్గరే రుణాలు తీసుకున్నారని. అదేంటది అదాని విద్యుత్ ఏంటి 1750 కోట్ల స్కామ్ అన్నారు. దానిలో అసలు పెద్ద న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు పెద్ద ఇది వచ్చింది. ఏంటి ఆంధ్రప్రదేశ్ సీఎం అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేశారు. 1750 కోట్లు ఈయనకి లంచాలు ఇవ్వడం కోసం అక్కడ అమెరికా బ్యాంకులకి వాళ్ళు లోన్లు తీసుకున్నారనేది సంచలనం. అంటే ఇప్పుడు లిక్కర్ మాఫియానో లేకపోతే ల్యాండ్ మాఫియానో మనం చూసాం. వైను మైను అనేక రకాల మాఫియాలే కాదు, అసలు గతంలో గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇట్లా ఇన్ని కుంభకోణాలు వచ్చినా కూడా ఇప్పుడు కొత్తగా ఆయన అసలు ఎమ్మెల్యే కుంభకోణం ఇది, అవన్నీ ముఖ్యమంత్రిగా కుంభకోణాలు. ఈయన పులివెందుల శాసనసభ్యుడిగా అటు ముఖ్యమంత్రిగా పులివెందుల్లో 1200 కోట్లు అంట. అంటే పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని. అదేంటి అది పాడా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టి అక్కడేంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులందరినీ కూడా కాంట్రాక్టులుగా నీకు వాళ్ళకి ఏదో ఒక పని ఇచ్చినట్టుగా ఎవరికి వాళ్ళకి పంచిపెట్టారు. పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా పంచిపెట్టారన్నమాట. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళినప్పుడు వీళ్ళంతా ముట్టడించారు. మా బిల్లులే అని చెప్పి గొడవ చేసి ఆయనకి ఏదో గెరావ్ చేస్తే ఆయన ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోవటం, అడిగిన వాళ్ళకేమో అతన్ని అడగండి అని అవినాష్ రెడ్డి వైపు చూపించాడని. అంటే అది 600 కోట్లు, ఇది 1200 కోట్లు. 1200 కోట్లు స్కామ్కి పాల్పడి అది స్వాహా చేశారు బిల్లులు. ఇంకా 600 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని. వాళ్ళు గొడవ, ఎవరు పనులు చేసిన వాళ్ళు మా బిల్లుల సంగతి ఏంటని గొడవ పడుతుంటే, పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న వాళ్ళు మాత్రం శుభ్రంగా ఖాళీ చేసిన పరిస్థితి. అంటే అక్కడేంటి కట్టకుండానే రోడ్లు కట్టినట్టుగా, రోడ్లు వేసినట్టుగా, బిల్డింగులు కట్టకుండానే కట్టినట్టుగా, అటు పంచాయతీరాజ్ భవనాలు, ఇటు అంగన్వాడీ భవనాలు, స్కూల్ బిల్డింగులు, లేకపోతే హాస్పిటల్ బిల్డింగులు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కనికట్టు చేశాడు, ఒక గారడి నడిపాడు. పీసీ సర్కార్ ఎవరో ఉంటాడు గతంలో, ఏంటి జూనియర్ సర్కార్ అని, సీనియర్ సర్కార్ అని, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు, వాళ్ళని మించిపోయాడా ఇతని ఇంద్రజాలం? అంటే ఇదొక మాయగా కనపడుతోంది, అవినీతి మాయ. ఆంధ్రప్రదేశ్ని ఎలా కమ్మేసిందో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్ల స్కాములకు పాల్పడ్డాడని తెలుగుదేశం జనసేన వాళ్ళు పుస్తకాలు వేశారు. నీకు లిక్కర్ స్కామే 20,000 కోట్లు అన్నారు, కానీ అది వాస్తవం కాదు, అది ఇంకా ఎక్కువ. అదేంటి అది 47,000 కోట్ల స్కామ్ అంటున్నారు. అసలు 1,00,000 కోట్ల మద్యం అమ్మారు అందులో, అది మనీ లాండరింగ్ జరిగిందంటున్నారు. దాని కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నారు. ఎవరన్నది? విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డే లిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డి మొత్తం వసూళ్ళు పాల్పడ్డాడు. కృష్ణదేవరాయలేమో అసలు సునీల్ రెడ్డి అనేవాడు 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు. ఇదంతా ఏంటి? లిక్కర్. అంటే వాళ్లే మద్యం తయారీ, వాళ్లే సరఫరా, వాళ్లే అమ్మడం, డిస్టిలరీలన్నీ కబ్జాలు. మిథున్ రెడ్డి బెయిల్ కోసం వెళ్ళాడు, రాజ్ కసిరెడ్డి అసలు పరారైపోయాడు. అంటే ఇంకా ల్యాండ్ మాఫియా,
ల్యాండ్ స్కామ్స్ మనం చూసాం. ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో అసలు భూములన్నీ కబ్జా చేశారని. అటవీ భూముల కబ్జా పుంగనూరులో. అంటే అక్కడ నీకు మొత్తం 105 ఎకరాలు చుట్టూ అడవి, మధ్యలో ఆయన పట్టా భూమి అంట. అక్కడ ఒక పెద్ద విల్లా కట్టారని. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అక్కడ కడపలో అటవీ భూముల కబ్జా, ఆయన కుటుంబం 105 ఎకరాలు. అసలు ఆ పెద్దిరెడ్డి భార్య పేరు మీద, పెద్దిరెడ్డి పేరు మీద, ఆయన కొడుకు మిథున్ రెడ్డి పేరు మీద, ఆయన తమ్ముళ్ళ పేర్ల మీద 265 ఎకరాలు. అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వీళ్ళకి వర్తించదా? రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర చుట్టూ ప్రభుత్వ భూములు, మధ్యలో వీళ్ళకి పట్టా భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే 13 లక్షల ఎకరాల భూమి వీళ్ళు కబ్జాలు చేశారని. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అటు అధికారులను అడ్డం పెట్టుకున్న జవహర్ రెడ్డి, లేకపోతే ఈ ధనుంజయ రెడ్డి సీఎంఓలో, ఆయన సిఎస్గా 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయడం, అందులో 8 లక్షల ఎకరాలు వీళ్ళు అన్యాక్రాంతం కావటం, 25,000 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయని. అక్కడ ఉత్తరాంధ్రలో నీకు 40,000 కోట్ల రూపాయల భూములు కబ్జా. విజయసాయి రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్. అంటే విశాఖలో మొత్తం దశపల్ల భూములు, ఆశ్రమ భూములు ఎలా వీళ్ళు కబ్జా చేశారు. నీకు అసైన్డ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా దేవాదాయ భూములు, కొండపోరంబోకు, వాగుపోరంబోకు మొత్తం తుడిచిపెట్టేసిన పరిస్థితుల్లో ల్యాండ్ మాఫియా. అంటే ఇవాళ అటు ఏది వైన్ కావచ్చు, ఇంకా అసలు మైని మాఫియా, గనుల కబ్జా. కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నాడంట. ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో వైట్ క్వాడ్ ఏదో 250 కోట్ల స్కామ్. అంటే ఇవన్నీ బయటపడుతుంటే దర్యాప్తు సంస్థలు వీళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తుంటే వీళ్ళు పారిపోతున్న పరిస్థితి. ఆ రాజ్ కసిరెడ్డి అతను పరారీలో ఉన్నాడని. అంటే వీళ్ళు ఏంటి, అటు పరారవుతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే జైళ్ళ పాలవుతున్నారు. అటు కేసులు, నెక్స్ట్ హాస్పిటల్స్. కొడాలి నాని అక్కడేదో ఆయన బైపాస్ సర్జరీ హాస్పిటల్ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో చెయ్యి ఇరిగింది, కింద పడ్డాడు, బాత్రూంలో కాలు జారాను ఏదో అన్నారు. అంటే ఇప్పుడు ఆ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. అంటే మట్టి మాఫియా. వాళ్ళు అసలు నియోజకవర్గానికి 100 కోట్లు మట్టిలోనే మింగేశారని. ఆ జగనన్న ఇళ్ళ కాలనీల పథకాన్ని అడ్డం పెట్టుకుని మెరకేస్తున్నామని చెప్పి మొత్తం చెరువుల్లో మట్టి అంతా తవ్వేసి, అంటే ఒక్కొక్కడు 100 టిప్పర్లు కొన్నారంట. అంటే ఈ మట్టి మాఫియా ఈ మెరక దొలటం కోసం ఒక్క స్కీములో 10,000 కోట్లు స్వాహ. అంటే ప్రతి స్కీములో ఒక స్కామ్. అంటే ఇప్పుడు ఈ మట్టి నువ్వు దీనికోసం నువ్వు చెరువులు తవ్వేసేయటము, ఆ మట్టిని అమ్ముకోవడము, లేదు అసలు వాళ్ళే టిప్పర్లు కొనటం. గుడివాడలో కొడాలి నాని 100 టిప్పర్లు కొన్నాడంట. అరే, ప్రభుత్వ డబ్బు తన యొక్క బినామీల ఖాతాల్లో వేయించడం. ఒకరోజు 1,12,00,000 పడ్డాయంటే ఎవరో ఒక మందా చటర్జీ అనేవాడు అకౌంట్లో. మరో రోజు ఇంకో 1,12,00,000 పడిందంట. ఆ మొత్తం కొడాలి నాని బినామీ ఖాతా, లేదో రామకృష్ణ సొసైటీ అని, ఏదో ఫిష్ ఫీడ్ అని, లేదో ఆక్వా ఫీడ్ అనే కంపెనీల్లోకి మార్చేసుకున్నారు. ఆ మందా దివ్య అనే అకౌంట్లో 36 లక్షలు. వాళ్ళంతా గగ్గోలు. ఏది 14 మంది వాళ్ళు దళిత యువకులో ఎవరో, వాళ్ళకేమో ఐటీ నోటీసులు వచ్చినాయి అంట. అంటే మీరేమో కోట్లు మీరు తీసుకోవటం, మీ బినామీ కంపెనీలో పొద్దున పడ్డాయి, సాయంత్రం లాగేశారు, మాకు నోటీసులు వస్తున్నాయి ఐటీ కట్టమని అని లబలబలాడితే మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించేస్తా అన్నాడంట. ఇప్పుడు అతను ఇవాళ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. అంటే ఒక కొడాలని, ఒక వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతి నియోజకవర్గంలో ఇలాగే వీళ్ళు ఒక స్కీమ్లోనే ఇన్ని స్కాములకు పాల్పడ్డారంటే ఇప్పుడు ఈ పులివెందుల ఈ పాడా అనేది బయటకు వచ్చింది. ఏంటి, 1,200 కోట్ల స్కామ్. ఒక 5 అధికారులతో కమిటీ వేశారంటున్నారు. అంటే ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడు జంప, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పరారవుతాడా? అందరూ పరారవుతున్న పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాలు ఇవాళ అదేంటి, అది గబ్బు. అది మీరు ఎంత కప్పిపెట్టాలన్నా ఆ దుర్వాసన కొడుతూనే ఉంటుందన్నమాట.
ఎంత దూరం పారిపోతారు? ఎక్కడికని పారిపోతారు? చట్టం చేతులు చాలా పొడవైనవి, ఎక్కడున్నా లాక్కొస్తారు. మరి మొత్తానికి ప్రతి స్కీమ్లో కూడా ఒక్కొక్క స్కామ్ వెలుగులోకి వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.